అందరికీ నమస్కారం. ఇవాళ మీ అందరికీ తెలిసినటువంటి విషయమే, నీట్ ఎగ్జామ్ ప్రశ్నపత్రాల లీక్ తర్వాత సుప్రీంకోర్టు సిజేఐ గారు చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో కాక్రోచ్ జనతా పార్టీ ఇవాళ దేశవ్యాప్తంగా ఒక సంచలనమై కూర్చుంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను కోరుతూ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ నేషనల్ ఎడ్యుకేషన్ కమిషన్ ఒకటి దాన్ని తీసుకురావాలని చెప్పి డిమాండ్ చేస్తున్నటువంటి కాక్రోచ్ జనతా పార్టీ ప్లస్ ఈ డిమాండ్లు నెరవేర్చాలని సోనం వాంగ్చుక్ గారు, లద్దాఖ్ హక్కుల కోసం పోరాడినటువంటి శాస్త్రవేత్త సోనం వాంగ్చుక్ గారు గత 20 రోజులుగా నిరాహార దీక్ష చేస్తూ ఉన్నాడు. చేస్తున్నటువంటి సందర్భంలో భారత ప్రభుత్వం కనీసం పట్టించుకోకుండా తన మొండి వైఖరిని ప్రదర్శిస్తూ ఉంది. అక్కడ హక్కుల నాయకుడు సోనం వాంగ్చుక్ ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ నెల 20 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాబోతూ ఉన్నాయి. ఈ పార్లమెంట్ సమావేశాలు ప్రారంభోత్సవ సమయంలో చలో సంసద్ అనేటువంటి కార్యక్రమాన్ని కాక్రోచ్ జనతా పార్టీ తీసుకుంది. సో ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం నుంచి ఈ జంజీ ఉద్యమానికి తెలంగాణ రాజ్యాధికార పార్టీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఇవాళ సాయంత్రం 5 గంటలకు తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా హెడ్ క్వార్టర్ కూడల్లో సంఘీభావ ర్యాలీని నిర్వహించబోతా ఉన్నది. కాక్రోచ్ జనతా పార్టీ పిలుపునిచ్చినటువంటి చలో సంసద్ కార్యక్రమంలో కూడా పాల్గొనాలనుకుంటుంది. సో కాబట్టి ఇది పార్టీల వ్యవహారంగా కాకుండా అందరూ ప్రజలు పాల్గొని భారతదేశంలో విద్యా వ్యవస్థను బాగు చేసుకోవాల్సినటువంటి అవసరాన్ని గుర్తిస్తూ ఉన్నాం. మీ అందరికి కూడా ఇదే ఆహ్వానంగా భావించి ఇవాళ సాయంత్రం 5 గంటలకు జరిగేటువంటి సంఘీభావ ర్యాలీలో మీరందరూ కూడా పాల్గొనండి. అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్లో జరుగుతాయి, హైదరాబాద్లో కూడా జరుగుతాయి. సో కాబట్టి ఎక్కడి వాళ్ళు అక్కడ పాల్గొని దీన్ని విజయవంతం చేసి కాక్రోచ్ జనతా పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాలకు మద్దతుగా చలో సంసద్ అని చెప్పి పిలుపునియాల్సినటువంటి అవసరం ఉంది. అందరూ కూడా పాల్గొంటున్నటువంటి వాళ్ళందరూ కూడా కాక్రోచ్ బొమ్మలు ప్రదర్శిస్తూ సోనం వాంగ్చుక్కు మద్దతుగా నిలవాలని చెప్పి కోరుతా ఉన్నా. ఇందులో ప్రొఫెసర్లు, మేధావులు, ప్రజా సంఘాల నాయకులు, వివిధ పార్టీల నాయకులు అందరూ కూడా పాల్గొనాలని పిలుపునిస్తా ఉన్నా. సో ఇవాళ తెలంగాణ రాజ్యాధికార పార్టీ సంఘీభావ ర్యాలీ నిర్వహించబోతా ఉంది.